హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. మాంసాహార ప్రియులకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఆదివారం వచ్చిందంటే చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. ప్రోటీన్ పరంగా చికెన్ ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ కోడిలోని ప్రతి భాగం తినడానికి సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని భాగాలను తినడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కోడి తల, మెదడు, కోళ్లకు ఇచ్చే ఆహారంలో ఉండే పురుగు మందులు, రసాయనాలు లేదా ఇతర విషపూరిత మూలకాలు నేరుగా వాటి మెదడులో పేరుకుపోతాయి. తలభాగాన్ని తినడం వల్ల ఆ విషతుల్య రసాయనాలు మన శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. అలాగే కోడి ఊపిరితిత్తులు గాలిలోని దుమ్ము, పరాన్న జీవుల్ని వడిపోసే స్పాంజ్ లాంటివి. వాటిని ఎంత ఉడికించినా లోపల ఉండే బ్యాక్టీరియా పూర్తిగా నశించదు. వీటిని ఆహారంగా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని ఆహార భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఇక చికెన్ స్కిన్, ఇది చూడ్డానికి రుచిగా అనిపించినా అది కేవలం సంతృప్త కొవ్వుతో నిండి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ను పెంచి గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాకుండా చర్మంపై బ్యాక్టీరియా ఉండే అవకాశం చాలా ఎక్కువ. అలాగే కోడి పేగులు, పాదాలు, పేగుల్లో సహజంగానే వ్యర్థాలు, బ్యాక్టీరియా ఉంటాయి. ఇంట్లో ఎంత శుభ్రం చేసినా సూక్ష్మజీవుల్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. అలాగే పాదాలు కూడా. కోళ్లు నేలపై నడుస్తాయి కాబట్టి వాటి గోళ్లు, చర్మం పగుళ్లలో ఇకోలీ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. ఇవి ఫుడ్ పాయిజనింగ్ కు ప్రధాన కారణం అవుతాయి. కోడి మెడ కూడా అంతే. మెడ భాగం ఎముకలు, మజ్జలలో నిండి ఉంటుంది. ఇక్కడ బ్యాక్టీరియా నిల్వ ఉండే అవకాశం ఎక్కువ. ఒకవేళ సరిగ్గా ఉడకకపోతే ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరి అనారోగ్యానికి గురిచేస్తుంది. ఇక కోడి గుండెలో ప్రోటీన్ ఉన్నప్పటికీ కోడి సజీవంగా ఉన్నప్పుడు విడుదలయ్యే ఒత్తిడి హార్మోన్లను ఇందులో పేరుకుపోతాయి. వీటిని తరచూ తినడం వల్ల మన శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇక గిజార్డ్, దీనిలో ధూళి, చిన్న రాళ్లు ఉండవచ్చు కాబట్టి శుభ్రం చేయకుండా తినడం ప్రమాదకరం. వింగ్ టిప్స్, రెక్కల చివరన ఉండే ఈ భాగంలో పోషకాలుండవు. కేవలం కొవ్వు, బ్యాక్టీరియా మాత్రమే ఉంటాయి. సరిగ్గా ఉడకని ఎముక మధ్యలో ముడి రక్తం ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఉంది. చికెన్ కొనేటప్పుడు లేదా వండేటప్పుడు ఈ భాగాలను తొలగించడం ఉత్తమం. మాంసం ఎప్పుడు బాగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలని గుర్తుంచుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.